వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నగరి పట్టణంలోని బస్టాండ్ ఆవరణ నందు కొన్ని ఏళ్ల క్రితం అందరికీ సమయం తెలియడానికి టవర్ క్లాక్ ను ఏర్పాటు చేశారు. ఈ టవర్ క్లాక్ లో నలువైపులా గోడ గడియారాలు అమర్చారు. దక్షిణం వైపు చూసే గడియారంలో గంటలు క్షణాల్లోనే గడిచిపోతున్నాయి. సమయం చూసుకోవడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గడియారాన్ని సరిచేయాలని స్థానికులు కోరుచున్నారు. విశాఖలోని పూర్ణ మార్కెట్లో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జగజీవన్ రామ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజానాట్య మండలి ప్రతినిధి రాజు మాట్లాడుతూ, రాజ్యాంగ ఫలాలు అందించిన బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పశువులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి తద్వారా జంతు బలులు అరికట్టాలని రాష్ట్ర జంతు సంక్షేమ సంఘం నాయకులు లోగిస రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన గజపతి నగరం తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మండలంలోని పశువులు అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో జంతు బలులు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పలువురు జంతు సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి స్థానిక సంతపేటలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్థసారథిని ఆనం శాలువతో సత్కరించి మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్త వలస పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో గల 26 షాపులకు సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, ఈఓపీఆర్డీ శ్రీదేవి, పంచాయతీ ఈవో శైలజ ఆధ్వర్యంలో వేలంపాట పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ నిర్వహించారు. కాగా 26 షాపులకు గాను నెలకు 4,97,100 రూపాయల వేలంపాట ఖరారు చేశారు. బహిరంగ వేలంపాట కావడంతో మండలంలోని పలు వ్యాపారాలు చేస్తున్న ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైల జలాశయం నుంచి శనివారం ఉదయం 6 గంటల సమయానికి 3,118 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ పరిధిలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 2,400 క్యూసెక్కులు, ముచ్చుమరి ఎత్తిపోతల పథకానికి 367 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 351 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి దీటుగా టెక్కలిని అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి పర్యటనలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ కాలనీ వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 5 ఏళ్లలో టెక్కలిలో కనీస అభివృద్ధి చర్యలు జరగలేదన్నారు. 2 కోట్ల రూపాయలతో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మించి టెక్కలి చరిత్ర తెలిసే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ముచ్చంగిపుట్టు మండలంలోని పెద్ద పుట్టికి వెళ్లే తార్ రోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల తార్ రోడ్డుపై గోతులు ఏర్పడి కొన్ని సంవత్సరాలు అవుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహన చోదకులు రాకపోకల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు శనివారం తెలిపారు. అధికారులు స్పందించి పెద్ద పుట్టికి వెళ్లే ఈ తార్ రోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను పురస్కరించుకొని గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు స్వర్ణ రథోత్సవం జరిగింది. ఈ వేడుకలో ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం హౌసింగ్ శాఖ మంత్రి పార్థసారథి ముందు ఓ మహిళ తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. వరికొండ గ్రామంలో మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి గతంలో నిర్మించిన జగనన్న గృహాలను పరిశీలించి సమావేశం నిర్వహిస్తుండగా అక్కడ లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు. గృహాల నిర్మాణంలో తనకు అన్యాయం జరిగిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.